మొదటి ప్రశ్న, జాతీయ వైద్యుల దినోత్సవం 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 జులై. ప్రతి ఏడాది కూడా జూలై 1న నేషనల్ డాక్టర్స్ డే అనేది జరుపుకుంటారు. రెండో ప్రశ్న, ఇటీవలే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పదవి కాలాన్ని జూన్ 2026 వరకు పొడిగించారు. అయితే ఆ యొక్క కమిటీ చైర్మన్ ఎవరు అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ డి రవి అగర్వాల్. మూడో ప్రశ్న, బోనాలు పేరుతో పండుగను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? రీసెంట్ గా చూసినట్టయితే ఈ యొక్క బోనాలు పండుగ అనేది జూన్ లో స్టార్ట్ అయింది. అయితే అది ఏ రాష్ట్రం అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి తెలంగాణ. నాలుగో ప్రశ్న, 2020-2025 సంవత్సరానికి గాను జాతీయ ఉద్యానవనాలు మరియు రక్షిత ప్రాంతాలు నిర్వహణ సామర్థ్యతలోని అత్యధిక రేటింగ్ సాధించిన ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఆవిర్భవించింది? సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ. పర్యావరణం రక్షించడంలోని కేరళ మొదటి స్థానంలో నిలిచిందంట. ఐదో ప్రశ్న, కజిరంగా కరీబ్ ఆంగ్లాంగ్ భూభాగం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ డి అస్సాం. అస్సాం క్యాపిటల్ దిస్పూర్. ఆరో ప్రశ్న, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ డి తెలంగాణ నిజామాబాద్. తెలంగాణలోని నిజామాబాద్లోని పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అమిత్ షా రీసెంట్ గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏడో ప్రశ్న, గణకాలు మరియు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ అధికారిక డేటాకు అంతరాయం లేని యాక్సెస్ కొరకు ఏ మొబైల్ అప్లికేషన్ ని ప్రారంభించారు? రీసెంట్ గా ఒక మొబైల్ యాప్ ని ఇనాగ్రేట్ చేశారంట. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్. ఈ యొక్క యాప్ యొక్క సహకారం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న జనాభా గురించి మొత్తం కూడా ఈ డేటాలోని మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క యాప్ లోని. ఆ యొక్క యాప్ నేమ్ ఏంటని చెప్పి అడిగారు. గోల్ స్టేటస్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎనిమిదో ప్రశ్న, 2025లోని BWF వరల్డ్ టూర్ టైటిల్ ను గెలుచుకున్న మొదట భారతీయుడు ఎవరు అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి ఆయుష్ శెట్టి. తొమ్మిదో ప్రశ్న, కరాయ్ వంటే ఏ రాష్ట్రానికి చెందింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజరాత్. పదో ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటి జెట్ పవర్డ్ ఫ్లయింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ను ఏ దేశంలో లాంచింగ్ చేశారు? సరైన సమాధానం ఆప్షన్ సి ఇటలీ. 11వ ప్రశ్న, భారతదేశపు అత్యంత పొడవైన యానిమల్ ఓవర్ పాస్ కారిడార్ ను ఎక్కడ ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ సి ఢిల్లీ టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లే దారి ఏదైతే ఉందో ఎక్స్ప్రెస్ వే, దానికి ఒక కారిడార్ అనేది నిర్మించారు. జంతువులు రోడ్ని క్రాస్ చేయడానికి ఒక వంతెన అనేది నిర్మించారు. దాన్నే కారిడార్ అని చెప్పి చెప్తారు. 12వ ప్రశ్న, ప్రపంచ ఆస్ట్రాయిడ్ డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ డి 30 జూన్. 13వ ప్రశ్న, ఏ రాష్ట్రంలో వివాహ మండప పథకం ఆమోదించబడింది? సరైన సమాధానం ఆప్షన్ బి బీహార్. 14వ ప్రశ్న, ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి పథకాన్ని ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఏ రాష్ట్రంలో శంకుస్థాపన జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. 16వ ప్రశ్న, ఫుట్బాల్ ఫర్ స్కూల్ కార్యక్రమాన్ని ఫిఫా సంస్థ ఎవరి సహకారంతో నిర్వహించింది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ బి యునెస్కో యొక్క సహకారంతో ఫిఫా సంస్థ ఫుట్బాల్ ఫర్ స్కూల్ అనే కార్యక్రమాన్ని ఇండియాలో స్టార్ట్ చేసింది. 17వ ప్రశ్న, కాలేజీ మరియు యూనివర్సిటీ స్టూడెంట్స్ కొరకు సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? సరైన సమాధానం ఆప్షన్ సి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. 18వ ప్రశ్న, స్టేట్ ఆఫ్ ఇండియా డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2024 ప్రకారం డిజిటలైజేషన్ లో భారతదేశం యొక్క గ్లోబల్ ర్యాంకు ఎంత? సరైన సమాధానం ఆప్షన్ సి 3rd ర్యాంక్. 19వ ప్రశ్న, 5 ఏళ్ల సస్పెన్స్ తర్వాత ఏ పాస్ ద్వారా కైలాస యాత్ర జరిగింది? జూన్ 30 నుంచి మానస సరోవర యాత్ర పునఃప్రారంభం అయ్యిందని చెప్పారు. అయితే ఆ యొక్క పాస్ నేమ్ అనేది చెప్పాలి. సరైన సమాధానం ఆప్షన్ సి లిప్ లేక్ పాస్.
అయితే ఈ యొక్క లిప్ లేక్ పాస్ ఎక్కడుంది? కైలాస పర్వతం అయిన మాన్సు సరోవరం వద్ద ఉందని చెప్పొచ్చు. 20వ ప్రశ్న, ఇటీవలి వార్తల్లో నిలిచిన సిమిలీపాల్ టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి ఒడిస్సా. 21వ ప్రశ్న, మొదట ఏషియన్ ఇండియన్ క్రూయిజ్ సంభాషణ ఏ నగరంలో జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ డి చెన్నై. 22వ ప్రశ్న, 2026 ఫిబ్రవరిలోని మొట్టమొదటి గృహ ఆదాయం సర్వేను ఏ దేశం ప్రారంభించబోతుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియా. ఇండియా అంట 2026 ఫిబ్రవరిలోని మొట్టమొదటి గృహ ఆదాయ సర్వేస్ను ప్రారంభించనుందని చెప్పడం జరిగింది. 23వ ప్రశ్న, తెలంగాణలో ఇటీవల జరిగిన డ్రగ్ ఫ్యాక్టరీ పేలుళ్లో మరణించిన వారు కుటుంబానికి ప్రధానమంత్రి ఎంత పరిహారం ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ డి 2 lakhs రూపీస్. 24వ ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ ఫ్రీ కంప్యూటర్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి USA. 25వ ప్రశ్న, భూమి మరియు సముద్ర ఓడరేవుల ద్వారా ఏ దేశం నుంచి జనపనార దిగుమతులను భారతదేశం నిషేధించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ బంగ్లాదేశ్. 26వ ప్రశ్న, ఈ క్రింద వాటిలో 15 గిగావాట్లు పునరుత్పాదక శక్తిని సాధించిన మొదట భారతీయ కంపెనీ ఏది? సరైన సమాధానం ఆప్షన్ సి అదాని గ్రీన్. 7వ ప్రశ్న, రబ్బీ ప్రైమరీ లీగ్ 2025 యొక్క మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగింది? దీని టైటిల్ను చెన్నై బుల్స్ గెలుచుకుందని చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క గేమ్ అనేది ముంబైలో జరిగింది, మహారాష్ట్ర ముంబైలో జరిగింది. 28వ ప్రశ్న, ఇటీవలే కీలకమైన సెయింట్ ఓటింగ్ ను ఆమోదించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రధాన ఉద్దేశం ఏమిటి అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి టు ఫోకస్ ఆన్ ట్యాక్స్ కట్, ఇమిగ్రేషన్, బార్డర్ సెక్యూరిటీ అండ్ మిలిటరీ ఫౌండింగ్. 29వ ప్రశ్న, దేశంలో కొత్త ఆయుధ కేంద్రాన్ని అవతరించే దిశగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్. 30వ ప్రశ్న, SBI ఫౌండేషన్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? సరైన సమాధానం ఆప్షన్ డి 1 జూలై. ప్రతి ఏడాది జూలై 1న SBI యొక్క వ్యవస్థాపక దినోత్సవం అనేది జరుపుకుంటాం. 31వ ప్రశ్న, నిఫా వైరస్ ను వేగంగా గుర్తించడం కొరకు పోర్టబుల్ టెస్ట్ కిట్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ఈ యొక్క కిట్ ని తయారు చేసింది. అయితే ఇది పూణేలో ఉండడం జరిగింది. 32వ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి చెక్క గురుద్వార్ శ్రీ నానక్ నివాస్ ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్మించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ పంజాబ్. గురు నాయక్ ఉన్నాడు కదా, మనకి గురు నాయక్ యొక్క నివాసం అనేది నిర్మించారంట, అది పంజాబ్ లో ఉండడం జరిగింది. 33వ ప్రశ్న, వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే 2025 ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి 2 జూలై. 34వ ప్రశ్న, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద వేవ్ ఎక్స్ స్టార్టప్ ఛాలెంజ్ 2025? వేవ్ ఎక్స్ స్టార్టప్ ఛాలెంజ్ 2025 ఏ మంత్రివర్గ శాఖ ప్రారంభించింది? మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్. 35వ ప్రశ్న, ఇటీవలే రైల్వే సేవలను ఆధునీకరించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి రైల్వే మంత్రివర్గ శాఖ వైష్ణవ్ జూలై 2న 2025 ఏ మొబైల్ అనువర్తనాన్ని ప్రవేశపెట్టారు? రైల్ 1 అనే ఒక యాప్ ని స్టార్ట్ చేశారు. ఈ యొక్క యాప్ లో మొత్తం రైల్వేకి సంబంధించిన ప్రతి అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. మీరు టికెట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. 35వ ప్రశ్న, ఇటీవలే విడుదలైన హౌరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 ప్రకారం ఈ సూచనలో భారతదేశం స్థానం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ బి 3rd. భారతదేశం యొక్క స్థానం 3లో ఉండడం జరిగింది. గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ లోని భారత్ యొక్క స్థానం 3వ స్థానం. మొదటి స్థానంలో అమెరికా ఉంది, 2వ స్థానంలో చైనా ఉందని చెప్పొచ్చు. 36వ ప్రశ్న, క్రికెట్ యొక్క 3 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన
మొదట భారతీయ మహిళ క్రికెటర్ ఎవరు? మన పిక్చర్ లో చూడొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ ఏ స్మృతా మందన్. 37వ ప్రశ్న. నిషేధం ఉన్నప్పటికీ పాకిస్తాన్కు చెందిన వస్తువులను రవాణా చేస్తున్న కంటైనర్ను స్వాధీనం చేసుకోవడానికి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ఆపరేషన్ ని ప్రారంభించబడింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆపరేషన్ డీప్ మ్యాన్ఫెస్ట్. 38వ ప్రశ్న. ఇటీవలే ప్రధాని పదవి నుంచి పేటోగట్రాన్ షినవత్రాను తొలగించారు. ఆమె ఏ దేశానికి చెందిన ప్రధానమంత్రి? సరైన సమాధానం ఆప్షన్ ఏ థాయిలాండ్. 39వ ప్రశ్న. మౌంట్ ఎల్బ్రస్ అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన పర్వత ఆరోహకుడు ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి తెగ్బీర్ సింగ్. సరైన సమాధానం తెగ్బీర్ సింగ్, ఆప్షన్ సి. 40వ ప్రశ్న. సైంటిఫిక్ టూరిజం ప్రోత్సహించడానికి మొట్టమొదటిసారి ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ లడక్. 41వ ప్రశ్న. ఏ రాష్ట్ర ప్రభుత్వం జన సురక్ష శాంతి అభియాన్ను ప్రారంభించింది సంక్షేమ రీచ్ ను విస్తరించడానికి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అది ఏ రాష్ట్రంలో అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ గుజరాత్. గుజరాత్ లోని రీసెంట్ గా జన సురక్షిత శాంతి అభియాన్ను ప్రారంభించడం జరిగింది బీజేపీ గవర్నమెంట్. 42వ ప్రశ్న. ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ కేశవ రామచంద్రన్. 43వ ప్రశ్న. భారతదేశం అంతటా రియల్ టైం డిజాస్టర్ అలర్ట్ ను పంపడం కోసం సాచెట్ సిస్టమ్ ను ఏ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రీసెంట్ గా సాచెట్ అనే సిస్టమ్ ని స్టార్ట్ చేసిందంట. దీని యొక్క లక్ష్యం ఏంటంటే రియల్ టైమ్ డిజాస్టర్ అలర్ట్ అక్రాస్ ఇండియా. భారతదేశంలో ఎటువంటి విపత్తులు వచ్చినా సరే ముందే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ప్రతి మొబైల్ కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది అనమాట. అయితే దాని పేరు ఏంటంటే సాచెట్ సిస్టమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. 44వ ప్రశ్న. అట్ సీ అబ్జర్వ్ మిషన్ ను ఏ దేశం సమూహం ప్రారంభించింది సముద్ర సహకారాన్ని పెంపొందించాలని చెప్పి? సరైన సమాధానం ఆప్షన్ డి QUAD సంస్థలని చెప్పొచ్చు. ఈ యొక్క QUADలో మొత్తం 5 దేశాలు ఉండడం జరిగింది. ఆ యొక్క 5 దేశాలు కలిసి ఈ యొక్క అట్ సీ అబ్జర్వ్ మిసైల్ ని రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే సముద్రంలో ఉన్న సరిహద్దులు గాని ట్రాన్స్పోర్టింగ్ ఎక్స్పోర్ట్ సంబంధించి ప్రతిదీ కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. 5వ ప్రశ్న. వాండన్ మట్టి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? సరైన సమాధానం ఆప్షన్ బి తైవాన్. ఆప్షన్ బి తైవాన్. 46వ ప్రశ్న. జూన్ 2025 ఆర్థిక స్థిరత్వ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సరైన సమాధానం ఆప్షన్ బి RBI. 47వ ప్రశ్న. గ్రీన్ హౌస్ వాయువు మరియు నీటి చక్రం కోసం గ్లోబల్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను ఏ దేశం ప్రయోగించింది? సరైన సమాధానం ఆప్షన్ డి జపాన్. 48వ ప్రశ్న. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథకాన్ని అమలు చేయడానికి ఏ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్ గా ఉంది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ వైపు ఒక అడుగు ముందుకు వెయ్యాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిపార్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. 49వ ప్రశ్న. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఏ మంత్రివర్గ శాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ? సరైన సమాధానం ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇంకా చివరి ప్రశ్న చూసినట్టయితే దేశంలోని అతి పొడవైన రైల్వే స్వరంగం ఏ రాష్ట్రంలో పూర్తయింది? దాని యొక్క పొడవు సుమారుగా 14.58 కిలోమీటర్లు అన్నమాట. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ లో రీసెంట్ గా ఈ యొక్క టన్నల్ అనేది పూర్తి చేశారు. ఇది లాంగెస్ట్ టన్నల్ అన్నమాట. ఇండియాలోనే ద లాంగెస్ట్ టన్నల్ 14.58 కిలోమీటర్స్. అదే విధంగా మన యొక్క అప్డేట్స్ నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులకు కూడా షేర్ చేయండి. అదే విధంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కరెంట్ అఫైర్స్ కూడా డైలీ వినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.